ఏం తమాషాలు ఆడుతున్నారా? ఎవరిని వదిలే ప్రసక్తి లేదు. 40 ఏళ్ళ ఎక్స్పీరియన్స్ ఇక్కడ. 30సారి రాజధానికి వచ్చా. ఇప్పుడే మినిస్టర్ గారి పిఏతో మాట్లాడా. ఈ బ్రీఫ్ ఇడిమి. ఎవడ్రా? పురం ఎమ్మెల్యేకి కరోనా వచ్చిందంటగా. ఒక పెట్టి పారాసెటమాల్ కొట్టాలిచ్చి పంపించు. ఎవడ్రా వాడు? ప్యాకెట్ ఆడేసి డబ్బులు ఎగ్గొట్టి వెళ్ళడానికి. ఇది వాడు ఎమ్మ ముగుడిదా క్లబ్బు? ఇప్పుడే మినిస్టర్ దగ్గరకు వచ్చా. మన పార్టీ ఏం చెప్తే జరగాలి. లడ్డూలు పాచిపోతే ఫ్రిడ్జ్ లో పెట్టమని రాత్రి అన్నయ్య చెప్పారు. అయినా 18లో మీట్ అయింది ఒకళ్ళు, 19లో సైన్ చేసింది ఇంకొకళ్ళు. ఇప్పుడు వచ్చి మాకేం తెలియదని చెప్తే నమ్మడానికి జనాలు ఏం గొర్రెలు కాదు. ఆల్రెడీ మార్పు మొదలైంది. అయినా మెడలు ఉంచుతాం లేదంటే చక్రాలు తిప్పుతాం అంటే మంత్రులు మాట వినరు. మంచిగా చెప్పాలి. చెప్తాం, వింటారు. సార్, ఆ దేశం వాళ్ళు ఫోన్ చేశారు. మన దేశంలో పోసుకోవడానికి ప్రదేశం కావాలని అడుగుతున్నారు సార్. ఆల్రెడీ ఒకసారి ఒరిస్సాలో ఒక 12 ఏళ్ళు ప్రయత్నించారు సార్. అక్కడ జనాలు తరిమి కొట్టారు. ఈగో హట్ అవడం వల్ల లేదంటే పోయిన చోట సాధిద్దాం అనుకున్నారో సార్. అంటే వేరే స్టేట్లో ఎక్కడైనా ప్లేస్ ఇప్పిస్తే అక్కడ పోయడానికి రెడీగా ఉన్నారు, అంతేగా? ఎస్ సార్. సార్, ఛత్తీస్గఢ్లో నార్త్ ఇండియా మొత్తం మన బలం. సో వీళ్ళు అక్కడ పోసుకోవడం కుదరదు. అయినా ఢిల్లీలోనే తలనొప్పులు చాలవా? దీన్ని కూడా తీసుకొచ్చి తల మీద పెట్టుకుని నొప్పులు తెచ్చుకోవాలా? సార్, తమిళనాడు జల్లికట్టు గుర్తుంది కదా, తరిమి కొట్టారు. ఇట్స్ నాట్ అన్ ఆప్షన్. సార్, కర్ణాటక. బీ మైండ్ఫుల్ పటేల్, అక్కడ ఉన్నది మన గవర్నమెంట్. సారీ సార్, కేరళలో పాసిబిలిటీ లేదు. హౌ అబౌట్ తెలంగాణ సార్? కుడ్ బి ఏ బెటర్ ప్లేస్. ఇప్పుడిప్పుడే అంచెలంచెలుగా ఎదుగుతున్నాం. ఫ్యూచర్లో అధికారం వచ్చే ఛాన్సులు కూడా ఉన్నాయి. కాబట్టి రిస్క్ చేయలేం. ఇంకా మిగిలింది ఆంధ్రప్రదేశ్ సార్. అర్థమైందిగా? అక్కడ ఎంత ల్యాండ్ కావాలంటే అంత ల్యాండ్ ఇస్తాం. వెచ్చలు విడక పోసుకోమని చెప్పు. సార్, అక్కడ మనం అంటే ఫుల్ అపోజిషన్. కనపడితే రాళ్ళు పెట్టి కొట్టేలా ఉన్నారు. ఈ ప్రాజెక్టు అక్కడంటే. పటేల్, నీకు విషయం చెప్పనా? 6 ఏళ్ల క్రితం 5 లక్షల కోట్లు ఇస్తామని వాగ్దానం చేశాం. ఎవరైనా అడిగారా? ఏదైనా ఉద్యమాలు చేశారా? ఏమైనా ఆందోళనలు జరిగాయా? పటేల్, నీకు అర్థమయ్యేలా ఒక లెక్క చెప్పనా? బాహుబలి 1 and 2 కలిపి 500 కోట్లు కలెక్ట్ చేస్తే ఒక్క ఆంధ్ర రాష్ట్రంలోనే 250 కోట్లు కలెక్ట్ అయ్యాయి. నీకు అర్థమవుతుందో వాళ్ళ కాన్సన్ట్రేషన్ ఎక్కడుందో? వాళ్ళకి ఎంటర్టైన్మెంట్ ఉంటే చాలు, అది సినిమా అయినా రాజకీయమైనా. సార్, తెగేదాకా లాగితే మనకే ప్రమాదమేమో సార్. యు ఆర్ రాంగ్ పటేల్. ఎమర్జెన్సీ టైంలో ప్రతిదీ తెగేదాకా లాగింది. దేశం మొత్తం ఓడించింది. కానీ ఒక్క ఏపీలో 42 సీట్లకు గాను 40 సీట్లు ఇచ్చిన బకరాలు వీళ్ళు. కాబట్టి వాళ్ళని ఎక్కడుంచాలో అక్కడుంచాలి. చెప్పానుగా, వాళ్ళకి డెవలప్మెంట్ అక్కర్లేదు, ఎంటర్టైన్మెంట్ ఉంటే చాలు. సరే కానీ వీళ్ళ ప్రోగ్రామ్ ఏంటి? సార్, ఈ విషయం గురించి మాట్లాడడానికే 3 పార్టీ నాయకులు వెయిట్ చేస్తున్నారు బయట. సరే, ఒక్కొక్కరు లోపలికి పంపించు. మీ ఇష్టం వచ్చినట్టు వేరే దేశం వాళ్ళని పిలిచి పోసుకోమంటే ఊరుకునే వారు లేరు ఇక్కడ. ఏం చేద్దామంటావు మరి? వెంటనే మీ నిర్ణయాన్ని వెనక్కి తీసుకోండి. అక్కడ పోస్తే మన స్టేట్ వాళ్లే పోయాలి. వేరే దేశం వాళ్ళు వచ్చి పోయడం కుదరదు. 20 ఏళ్ల క్రితం మైక్రోసాఫ్ట్, డెల్లాయిట్ హైదరాబాద్కి వచ్చి పోసుకోలేదా? పోయించింది నువ్వేగా. అదే డెవలప్మెంట్. మరి ఇదేంటి డిస్కో డాన్సా? దెబ్బ తగిలి 2 ఏళ్ళు అవుతోంది, ఇంకా నువ్వు మారలా. ఎవరికి సపోర్ట్ చేయకూడదా కాదు, ఎవరికి సపోర్ట్ చేయాలో నేర్చుకో. ఫ్యూచర్లో బాగుపడతావు. ఇప్పటికైనా తెలుసుకో. ఓ ఆ ప్లేస్ ఏమన్నా మీ అమ్మమ్మ కూడా అనుకున్నావా? లేకపోతే నీ అమ్మమ్మ కూడదా? ఢిల్లీని ఎదిరించిన వాడు మా నాయకుడు. ఎవడ పడితే వాడు వచ్చి పోసుకోమని చెప్తే ఇక్కడ కుదరదు. త్వరలోనే మీ అంతు చూస్తాం. సంవత్సరం క్రితం ఇక్కడికి వచ్చి పోసుకోమని ఆహ్వానించింది మీ నాయకుడే. వాడు నా అంతు చూస్తాడా? నేను చిటిక వేయనంత వరకే మీ నాయకుడు ఆఫీసులో ఉంటాడు. వేస్తే ఎక్కడికి వెళ్తాడో తెలుసు కదా. నా మూడు మారినంత వరకే మీ అధికారం. కామ్గా పంచదార, పారాసిటమాల్ డోర్ డెలివరీ చేసుకో. పో. Hey, what's up, man?
మీ నిర్ణయం ఒకసారి పరిశీలించుకోండి. ఎంత మిత్రపక్షమైనా ఈ ప్రపోజల్ మేము సమర్థించలేం. నీకు ఒక విషయం అర్థం కావట్లేదు. నువ్వు సమర్థించినా సమర్థించకపోయినా ఇది జరిగే తీరుతుంది. ప్రజలు ఊరుకోరు, భరిస్తారు భరిస్తారు. హద్దు దాటితే తాట తీస్తారు. వాళ్ళు తాట తీస్తేనే కదా నువ్వు ఇక్కడున్నావు. నెక్స్ట్ ఎలక్షన్లో నువ్వు సీఎం అవ్వాలంటే సైలెంట్గా ఉండు, సలహాలు వద్దు. మీ స్టేట్కి ఏం చేయాలో ఎలా చేయాలో నాకు తెలుసు. టీ తాగి రిలాక్స్ అయిపో. పటేల్, గెట్ ఇన్ సైడ్. సార్, ఒక హానెస్ట్ క్వశ్చన్. నార్త్ స్టేట్స్ అండ్ కర్ణాటకలో బాగానే పరిపాలిస్తున్నారు కదా సార్, ఆంధ్రప్రదేశ్ వచ్చేసరికి ఇంత విపరీతమైన డెసిషన్ తీసుకోవడానికి కారణం ఏంటి సార్? పటేల్, 3 ఏళ్ళు ఆగి చూడు, నీకే అర్థమవుతుంది. హలో మిస్టర్ కొరేల కాంతారావు. ఎస్ ఎస్ ఎస్, ఆల్ సెట్. కావాల్సినంత పోసుకో. పోస్కో 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 పోస్కో